మీరు ఏమని చెప్పే మీరు బాధన కూర్చున్నారు. ఒకరు నువ్వు మాట్లాడమా? మన ఇంటి ముందర మనం కూర్చున్నాము. కూర్చుంటే మీరు దోలు పెడుతున్నారు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. కళ్ళు చేస్తుండ్రా ఏందని అది ఇదని వచ్చిండ్రు. వస్తే ఏమని చెప్పిండ్రు, ఇంకేం లేదు కాలు కూర్చుంటే మీరు ఇదేం కూర్చున్నారు అని పట్ట చేప ముందర కట్టె తీసుకొని 2 దెబ్బలు కొట్టిండ్రు. నిన్నెందుకు కొట్టిరావా? నా పిల్లలు పట్ట నా గొల్ర కొట్టినట్టు గుంజి వేసి అప్పరిచ్చి నా పిల్లగాల పై వాసింది, బాగా వాసింది. నా పిల్లలు తప్పు చేయలే. నా పిల్లలు ఈ టైంలో ఎందుకు వచ్చి అడిగి రావా? ఎవరైనా అడిగినా టైంలో ఎందుకు వచ్చిర్రా అని అడిగినావా? ఏం చేసిరా అని తప్పు చేసిరా అని అడిగిరా వాళ్ళు? మనల్ని అడిగిరా? అడగలే మీరు ఏం తప్పు చేస్తున్నా అడగ. ఎవరెవరు వచ్చిరా? ఎస్ఐ వచ్చిండా? ఎస్ఐ వచ్చిండు. అడిగిండా? ఏమన్నా అడిగినా? ఏం అడగలే. నిన్నెందుకు కొట్టిండు? నన్ను నా పిల్లలు కొడితే చంపుతుర్రని నన్ను గుంజి కొట్టాడు. కిందేసి కొట్టినా? గుంజి కొట్టేసి. ఎక్కడెక్కడ కొట్టినా చూపి. ఇది పరిస్థితి. ఆపరేషన్ అయ్యి ఎన్ని రోజులు అవా నీకు? 15 ఏళ్ళు అవుతుంది. మరి నిన్నెందుకు కొట్టిరావా? మరి మమ్మల్ని అంటే కొట్టిరు, మరి నిన్నెందుకు కొట్టిరు? పిల్లలకు నేను అడ్డం పోతున్నా. నా పిల్లలు చేయమిటి కొట్టలే, గొడ్లో కొట్టినట్టు కొడుతుంటే నేను అడ్డం పోయినా. నేను అంతే. మరి నిన్ను చూడలేదు లేడీస్ అని? అది కూడా దొబ్బేసి నన్ను కొట్టిరు. అంటే ఆడోళ్ళు అంటే కూడా ఏం విలువ లేకుండా కొట్టిరు. విలువ లేకుండా దంచారు. అయ్యా ఈ టైంలో 10 గంటల టైంలో ఎస్ఐ నాగర్కర్నూలు ఒక ఎస్ఐ మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏం జరిగింది ఇక్కడ, గొడవ ఏం జరిగింది ఏం తెలియకుండా ఒక కానిస్టేబుల్ చెప్పిన మాటలు నమ్మి లేకుండా ఒక ఎస్ఐ వాళ్ళ టీం తోటి వచ్చి ఒక ఇంటి మీద దాడి చేసి అర్ధరాత్రి టైంలో దాడి చేయడం అసలు పద్ధతి కాదు. అసలు ఎందుకు కొడుతున్నాం అని అడిగితే కూడా వాళ్ళు అసలు వినకుండా ఊడ్చికెళ్ళకుండా ఒక మర్డర్ చేసిన వాళ్ళకన్నా అధ్వానంగా తీసుకుపోయి టెర్రరిస్టులక మమ్మల్ని బిహేవియర్ చేసారు. అసలు మేమెవరు చెప్పుకోవాలి? అసలుకి కనీసం ఏం జరిగిందని కూడా తెలుసుకోకుండా ఏం జరిగిందని కూడా తెలుసుకోవట్లేదు. అసలు కాదు ఎట్లా పడితే అట్లా ఫ్యామిలీ మా ఎవరు అడ్డం వస్తారని కొట్టుడేనా? ఎందుకు కొట్టినా సార్? నేను మా కుక్కల కొడక నేను కాలు మొక్కితే కొడక నీవు అని నన్ను కింద చొక్కకుండా నన్ను కొట్టినాడు. టైం ఎంత అవుతుంది? ఎన్నిటికి వచ్చారు? 9 వచ్చి ఇంట్లో అనుకున్నాను. మసాలా గుంజు కొట్టి నువ్వు ఏడున్నావు నాయన? నేనే అనుకో మసాలా గో ఇంటికి ఏమో సార్ నా పిల్ల కొడుకు నా తప్పంటే నీవు కానీ కొడుతున్నాడు. నన్ను పట్ట కొడుతుంది సార్. నా పిల్ల కొడుకు గుంజు కొని కొడుతుంది ఇంటి మీద పడుకుంటే. మహేష్ ఏమైందిరా? మహేష్ కిందికి రా. ఇట్లా కొట్టేది మమ్మల్ని కర్ఫ్యూ జరిగే విధానం ఇది. అర్ధరాత్రి ఇంటికి వచ్చి కొట్టడం, ఇది అర్ధరాత్రి ఫ్యామిలీని కొట్టడం. అది కూడా ఒక టెర్రరిస్టులు చేసినా కూడా ఇంతగానో కొట్టారేమో. మరి టెర్రరిస్టులు ఏమైనా తప్పు చేసినా